గుంటూరు సిట్టింగ్ ఎంపీ గల్లా జయదేవ్ రాజకీయాల నుండి విరమించుకోవడంతో ఆ సీటుపై ఇప్పుడు అందరిలో ఆసక్తి ఉంది. టీడీపీ నుండి ఎవరు పోటీ చేస్తారు, అసలు అక్కడ ఏ పార్టీ గెలుస్తుందనే చర్చలు స్థానికంగా సాగుతున్నాయి. వైసీపీ ఇప్పటికే గుంటూరు ఎంపీ సీటుకు తమ అభ్యర్థిని ప్రకటించింది. కిలారి వెంకట రోసయ్య అక్కడి నుండి పోటీ చేస్తారని ఆ పార్టీ ప్రకటించింది. నిజానికి మొదట ఉమ్మారెడ్డి వెంకటరమణ పేరు ప్రకటించినా ఆ తర్వాత మార్పు చేశారు. ఆయన స్థానంలో రోసయ్య పేరు ప్రకటించారు. రోసయ్య ప్రస్తుతం పొన్నూరు ఎమ్మెల్యేగా ఉన్నారు. వైసీపీ సీనియర్ లీడర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్ల కుమారుడు వెంకటరమణ కాగా, అల్లుడు రోసయ్య అంటే ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్ కొడుక్కి మొదటి టికెట్ ప్రకటించినా ఆ తర్వాత స్థానంలో అల్లుడికి టికెట్ కేటాయించినట్లయింది. ఇక్కడ టీడీపీ విషయానికి వస్తే, ఇక్కడ సిట్టింగ్ ఎంపీ గల్లా జయదేవ్ రాజకీయాలకు దూరం కావడంతో పార్టీకి అభ్యర్థి రెడీగా దొరకని పరిస్థితి. టీడీపీ అభ్యర్థులంటూ భాష్యం విద్యాసంస్థల అధినేత రామకృష్ణ, ఎన్ఆర్ఐ పెమ్మసాని చంద్రశేఖర్ పేర్లు వినిపించాయి. చివరకు పెమ్మసాని చంద్రశేఖర్ పేరు ఖరారైంది. ఇప్పుడు టీడీపీ గుంటూరు ఎంపీ స్థానంలో రోసయ్య, పెమ్మసాని పోటీ పడుతున్నారు. పెమ్మసాని చంద్రశేఖర్ది తెనాలి పట్టణమైన అమెరికాలో వైద్య వృత్తిలో ఉన్నారు. అక్కడికి వెళ్ళి పోటీ పరీక్షల్లో మెటీరియల్ తయారు చేయడంలో మంచి పేరు సంపాదించారు. యువరల్డ్ అనే సంస్థను అమెరికాలో స్థాపించి తాను తయారు చేసిన పోటీ పరీక్షల మెటీరియల్ అమ్మడం ద్వారా బాగా సంపాదించారని చెబుతారు. 2014 ఎన్నికల్లో ఆయన తెలుగుదేశం పార్టీ నర్సరావుపేట సీటు ఆశించారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లోనూ సీటు ఆశించి రాకపోవడంతో మళ్ళీ అమెరికా వెళ్ళిపోయారు. 2024 ఎన్నికల్లోనూ నర్సరావుపేట నుండి ఎంపీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుండి సీటు ఆశించి ఆ నియోజకవర్గంలో కొన్నేళ్లు తిరిగారు. అయితే అక్కడ ఎంపీ శ్రీ కృష్ణదేవరాయలు వైఎస్ఆర్సీపీ నుండి టీడీపీలోకి రావడంతో చంద్రబాబు ఆయనకే సీటు ఖరారు చేశారు. అయితే ఆర్థికంగా బలవంతుడైన అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరుకు డీటైన అభ్యర్థి అని చంద్రబాబు భావించారు. ఆయనకు గుంటూరు సీటు ఖరారు చేశారు. గుంటూరు పార్లమెంటు స్థానం పరిధిలోనూ పెమ్మసాని గత కొన్నేళ్లుగా అతి పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. కాగా ఇప్పుడు గుంటూరులో పోటీ పడుతున్న వైసీపీ, టీడీపీ అభ్యర్థులు వేర్వేరు కులాలకు చెందినవారు. వైసీపీ అభ్యర్థి రోసయ్య కాపు సామాజిక వర్గానికి చెందినవారు కాగా, టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు. పార్లమెంటు సామాజిక వర్గంలో రెండు సామాజిక వర్గాల ఓట్లు దాదాపు సమానంగానే ఉంటాయి. తమ సామాజిక వర్గం ఓట్లు చేరకుండా చూసుకొని ప్రత్యర్థి సామాజిక వర్గం ఓట్లు చేర్చగలిగితే ఎవరికైనా గెలిచే అవకాశాలు ఉంటాయి. గుంటూరు ఎంపీ సీటు పరిధిలో తాడికొండ, మంగళగిరి, పొన్నూరు, తెనాలి, పత్తిపాడు, గుంటూరు ఈస్ట్, గుంటూరు వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. నియోజకవర్గ పరిధిలో కాపు, కమ్మ ఓట్లు దాదాపు సమానంగానే ఉన్నా వీరికంటే ఎక్కువగా బీసీ ఓట్లు ఉంటాయి. అలాగే ఎస్సీ ఓటర్లు, ముస్లిం ఓటర్లు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నారు. 2019లో జరిగిన ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి గల్లా జయదేవ్ కేవలం 0.4% ఓట్లతో గెలిచారు. వైసీపీకి దాదాపు 43.3% ఓట్లు రాగా, తెలుగుదేశం పార్టీకి 43.7% ఓట్లు మాత్రమే లభించాయి. మంగళగిరి, పొన్నూరు, గుంటూరు వెస్ట్తో కలిపి 3 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి ఆధిక్యత లభించగా, తాడికొండ, తెనాలి, పత్తిపాడు, గుంటూరు, తూర్పు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీకి ఆధిక్యంగా లభించింది. ఈ నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు వైసీపీ ఒక్కసారి కూడా గెలవలేదు. 2019లో మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఇక్కడ వైసీపీ నుండి పోటీ చేసి ఓడిపోగా, అంతకుముందు 2014లో వల్లభనేని బాలశౌరి వైసీపీ నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈ రెండు సందర్భాల్లోనూ గల్లా జయదేవ్ గెలిచారు.